నమస్తే అన్న. నమస్తారా అన్న బజే వాయువేగం కార్తికేయ అన్నది ఎలా అనిపించింది మీకు? ఓలో బజరంగ్ బలికి జై అన్న. హనుమంతుని పేరు పెట్టుకొని వచ్చిన ఆయన కార్తికేయ టైటిల్ కూడా అదంతా బాగుందన్న. సినిమా కూడా మాత్రం ఇచ్చి పడేసిందన్న. ఎందుకంటే కార్తికేయ ఫస్ట్ సినిమా వచ్చి RX100 తర్వాత మళ్ళీ 2-3 సినిమా హిట్ కొట్టిన మధ్యలో 2-3 సినిమాలు ఫ్లాప్ అయినాయి. కాకపోతే ఈ సినిమా నుంచి చాలా డైరెక్టర్ గారు కూడా మంచి హిట్ సినిమా ఇవ్వాలని చాలా ఎంతో పట్టుదలతో నిలబడ్డాడు డైరెక్టర్ గారు కూడా. అదే పట్టుదలతో సినిమా కూడా చాలా బాగా వచ్చిందన్న. అంటే మూవీలో మీకు ఏం నచ్చింది ఎక్కువ మరి? మూవీలో నచ్చినాయంటే నాకు ఒకటి హీరో గారి యాక్టింగ్ చాలా బాగా చేసిండు. హీరోయిన్ కూడా చాలా బాగుంది, క్యూట్గా ఉంది. కొత్త హీరోయిన్ అని సెకండ్ హీరోయిన్ కూడా ఇంతకుముందు చేసింది ఆమె కొత్త ఇంకో 2 సినిమాల. కానీ ఈ హీరోకి కూడా మంచిగా చాలా బాగా జోడి కుదిరింది. హీరో కూడా చాలా కష్టపడ్డాడు సినిమాకి. ఫైట్స్ కానీ ఎలివేషన్స్ కానీ అంటే ఒక్కొక్క సీన్ చూస్తుంటే మళ్ళీ మనకు ఒక చెప్పొద్దు దాని కార్తికేయ యాక్టింగ్ ప్రాణం పోసేసింది సినిమాకి మొత్తం. కార్తికేయ అన్న పర్ఫార్మెన్స్ యాక్టింగ్ అంతే ఎలా అనిపించింది మరి? మళ్ళీ ఇంకో సెకండ్ ప్రభాస్ అని చెప్పొచ్చు. సెకండ్ ప్రభాస్ అని చెప్పొచ్చు. యాక్టింగ్లా కానీ ఫైట్స్లా కానీ మనం ప్రభాస్ అని ఎట్లా చూసుకుంటామో ఈయన కూడా చూస్తుంటే మనకు ఒక ఫైట్స్ కానీ యాక్టింగ్ కానీ చూస్తుంటే మనకు ఒక ప్రభాస్ అని చూసినట్టు అనిపిస్తుంది. అంటే మూవీలో హైలైట్స్ ఏమనిపించినాయి? ఫైటింగ్స్ ఎలా అనిపించినాయి మీకు అవి మరి? ఒక ఫైట్ ఉంటానా ఇట్లా చేయి పెడతాడనా, అది మనం మహేష్ బాబు ఇట్లా ఫైట్ పెడితే మన మిర్చి ఎట్లా ఎగురుతాయి ఇట్లా ఇంట్లో ఇటుకపై ఇట్లా ఎగురుతాయి, ఇట్లా మొత్తం ఇట్లా వెళ్తాయి అంటే ఇట్లా వెళ్తాయి బయటికి మొత్తం. అంటే మనం ఒక పోగిరి లెక్క కనిపించింది ఒక ఫైట్ సీన్ చూస్తుంటే. చాలా బాగుంది ఫైట్స్, కొరియోగ్రాఫర్ కానీ చాలా బాగా చేసింది. ఇంకోటి సాయి కుమార్ వాళ్ళ వాళ్ళ అన్న తమ్ముడు ఉన్నాడు విలన్ యాక్టింగ్. ఈ సినిమా మొత్తం ప్లస్ పాయింట్ ఆయన్నే. చాలా బాగా చేసిండు, యాక్టింగ్ కూడా సూపర్ చేసిండు. ఓవరాల్గా సినిమా హిట్ అనుకుంటున్నారా? నా బోలో బజరంగ్ బలికి జై టైటిల్ ఎలా ఉందో సినిమా కూడా అంత బాగుందన్న. కార్తికేయ సినిమా పెద్ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. సూపర్ సినిమా, బ్లాక్ బస్టర్.